క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి గ్రంథ పఠనాలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే, మనము ఎవరి వ్యక్తిత్వాన్ని పోలి ఉండాలి, ఎవరిలా ఉండాలి అని మనకు నేర్పిస్తున్నాయి. ఈనాటి మొదటి పఠనాన్ని మనం పరిశీలిస్తే, పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. నేను రోముకు బందీగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యూదులు నా మీద వ్యతిరేక సాక్ష్యం ఇస్తూ చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. అంటే నా సొంత జనమే నా మీద నేరము మోపారు. వారు నేరము మోపినప్పటికీ కూడా యేసు ప్రభు కోసమే నేను ఒక బందీనయ్యాను అని తాను చెప్పారు. ఇదే విషయాన్ని ఈనాటి సువార్తలో మనం గమనిస్తే, ఇక్కడ యేసు ప్రభువు ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు. అది ఏమిటి అంటే, నీవు నన్ను వెంబడింపుము అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకోవాల్సిన అంశము ఏమిటి అంటే, మనము ఎవరిని పోలి జీవించాలి, ఎవరి వ్యక్తిత్వాన్ని స్వీకరించాలి. అంటే మనము యేసు ప్రభువును పోలి జీవించాలి, మనము యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని స్వీకరించాలి. అందుకనే మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలెను. అయితే మనము కూడా అనేక సార్లు క్రైస్తవులమని చెప్పుకుంటూ ఆయనను వెంబడింపని సమయాలు ఎన్నో ఉంటాయి. ఒక చిన్న కష్టం వస్తే తనని మరచి వేరే దారిన వెళ్తాం. ఈ ప్రాపంచిక వస్తువుల మీదనే మనముంటూ ఆ యొక్క దేవుడిని అప్పుడప్పుడు మనము మర్చిపోతూ ఉంటాం. అయితే ఈనాటి గ్రంథ పఠన యొక్క వివరణ ప్రకారము మనము అనుదినము క్రీస్తుని పోలి క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని స్వీకరించే బిడ్డలుగా మనము మన జీవితాలను మార్చుకోవాలి. అందుకనే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నేను ఆయనను పొందుటకు సమస్తమును చెత్తగా భావించుచున్నాను అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరిని పోలి జీవిస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ యొక్క దేవుని కృపలో జీవించుదాం.